వరుణ్ తన స్నేహితులు అంతా కలిసి ఒక పార్టీకి వెళ్తారు ఓ రోజు. అక్కడ ఆది అనే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటాడు. ఆమె చాలా ఇబ్బంది పడుతూ కన్నీళ్లు పెడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. అది చూసిన వరుణ్కి కోపం వస్తుంది. ఎందుకు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నావు? తను కూడా మన క్లాస్మేటే కదా, శేఖర్ గాడు పిలిస్తేనే కదా ఈ పార్టీకి వచ్చింది. నీకేంట్రా అంత నొప్పి? రే ఆది, ఇక్కడున్న అమ్మాయిలంతా మనతో కలిసి చదువుకున్న వాళ్ళు. మనం వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనల్ని నమ్మి ఈ పార్టీకి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. అది మానేసి మనమే ఏడిపిస్తే చాలా తప్పు. నువ్వు ముందు మాలతికి సారీ చెప్పు. నేను చెప్పనురా, ఏం చేస్తావు? ఆది మొండితనానికి వరుణ్కి బాగా కోపం వచ్చింది. వెంటనే అతని చెంప చెళ్ళు అనిపించాడు. ఆది కోపంతో రగిలిపోయాడు. కానీ వాళ్ళ స్నేహితులంతా అతన్ని పక్కకు తీసుకెళ్లిపోయారు. ఆ గొడవ అక్కడితో ముగిసిపోయింది. కానీ అతనికి కోపం బాగా పెరిగింది వరుణ్ మీద. ఓ రోజు మధ్యాహ్నం పూట తన స్నేహితుడు కిరణ్తో, పార్టీలో అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కదా, ఆ వరుణ్ గడితో ఎలా ఆడుకుంటానో చూడు. ఏం చేయబోతున్నావు? అడిగాడు కిరణ్. వాడికి వాడి ప్రమేయం లేకుండా వాడిని ఇష్టపడే ఓ అమ్మాయి కావాలని ఓ వింత కోరికుంది కదా, దాన్ని ఉపయోగించుకొని వాడితో ఒక ఆట ఆడతాను. నా చెంప మీద కొట్టాడు కదా, నేను వాడి గుండెల మీద కొడతాను, చూస్తూ ఉండు. ఎందుకురా, వదిలేయచ్చు కదా. వాడు అలా అనుకుని పార్టీలో నన్ను వదిలేసి ఉండొచ్చు కదా, నేను మాత్రం ఎందుకు వదలాలి? నీకు మన కాలనీలో అమూల్య తెలుసు కదా? అవును, ఆ అమ్మాయి వరుణ్ గాడిని ఎప్పటి నుంచో ఇష్టపడుతుందని మనం వాడు నమ్మేలా చెయ్యాలి. ఆ అమ్మాయా? తప్పురా అది, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎహే, నువ్వు ఆగరా. కాసేపట్లో వరుణ్ ఇక్కడికే వస్తాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడు. సరే. అలా కాసేపటి తర్వాత వరుణ్ రాకని గమనించి, ఒరే కిరణ్, ఈ విషయం వరుణ్కి కానీ వాడి ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. ఏది, అమూల్య విషయమా? అవును, అమూల్యకి వాడంటే పిచ్చెక్కిపోతోంది కదా. వాడికి ప్రపోజ్ చేసే ధైర్యం లేక లోపలే తన ప్రేమను దాచుకొని ఇబ్బంది పడుతోంది. మనోడికి అలా ఎవరైనా అమ్మాయి తగిలితే అతుక్కుపోతాడు కదా. కాబట్టి వాడిని ఇష్టపడే అమ్మాయి ఒకరున్నారని వాడికి తెలియకూడదు. వాడికి ఆ అమ్మాయి దూరం అయిపోవాలి. అప్పుడే నా మనసులో కోపం కాస్తైనా చల్లారుతుంది అంటూ కావాలని నటిస్తూ మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటలు విని నిజమనుకున్న వరుణ్, ఈ కాలనీలో నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతోందా? అసలు ఇక్కడ ఎవరూ తెలియదే నాకు. ముందు తనెవరో ఎలా ఉంటుందో చూడాలి. ఒరే ఆది, నీ కోపం వల్ల నాకు ఒక మంచి విషయం తెలిసింది. ఆ అమ్మాయి ప్రేమ నిజమైతే, తన వ్యక్తిత్వం నచ్చితే తనే నా జీవిత భాగస్వామి అవుతుంది అనుకుని అమూల్య అనే పేరుతో ఆ కాలనీలో ఎవరున్నారో కనుక్కుంటాడు. వాళ్ళ ఇల్లు తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఎవరు కావాలి బాబు? అది రాజశేఖర్ గారి ఇల్లు ఇదే కదండి. కాదు బాబు, నువ్వెవరు? ఆంటీ, నా పేరు వరుణ్. ఇక్కడి నుంచి ఒక 3 వీధుల అవతల ఉంటుంది మా ఇల్లు. మా నాన్నగారి పేరు కృపాకరం. అలాగా, ఈ కాలనీలో రాజశేఖర్ అనే పేరుతో నాకెవరూ తెలియదు బాబు. ఓహో, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. బయట చాలా ఎండగా ఉందండి, చాలా దాహంగా ఉంది. మంచినీళ్ళు తాగిళ్ళొచ్చా? అయ్యో, దానికంత అడగాల. రా లోపలికి కూర్చో అని అతన్ని సోఫాలో కూర్చోబెట్టి ఆమె వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే అమూల్య తన గదిలో నుండి బయటకొచ్చింది. ఈ అమ్మాయేనా అమూల్య? చాలా బాగుంది. పలకరిస్తే మాట్లాడుతుందా? చూద్దాం అంటూ, హాయ్ అమూల్య గారు అన్నాడు. హాయ్, మీకు నా పేరు ఎలా తెలుసు? నాకు చాలా విషయాలు తెలిసాయి. ఏంటి? మీ గురించి కాలనీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. ఓకే, నా హెల్త్ గురించి తెలుసుంటుంది. అది తెలిసిన ప్రతి ఒక్కరూ జాలి చూపించడమే పనిగా పెట్టుకుంటారు కదా అని లోపల మాట్లాడుకుందామే. అంతలో అమూల్య తల్లి అక్కడికి వచ్చింది. వరుణ్కి మంచినీళ్ళు ఇచ్చింది. వరుణ్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, ఆంటీ, ఇదిగోండి విజిటింగ్ కార్డ్. ఎందుకు బాబు? మాకు సూపర్ మార్కెట్ ఉంది. మీరెక్కడ మీకు కావాల్సిన వస్తువులు కొనండి, నేను మీకు మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాను. అలాగే, ఈసారి తప్పకుండా మీ స్టోర్కే వస్తాం. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా నువ్వు? ఎవరో వస్తే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తారా? ఒకవేళ దొంగ అయితే? నీకందరూ అలాగే కనిపిస్తారులే. అయినా ఈ టైంకి నువ్వెందుకు గది నుండి బయటకు వచ్చావు? కాసేపు నిద్రపోతే ఏమవుతుంది? ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అలసిపోవడం అవసరమా నువ్వు? ఇప్పుడు నేనేమి పని చేయడానికి రాలేదు. మంచినీళ్ళ కోసం బయటకు వస్తే అతను కనిపించాడు. బాగున్నాడు కదా? అమ్మా, నువ్వు నీ కూతురుతో మాట్లాడుతున్నావు.
అన్నీ బాగుంటే అలాంటి ఒక అందమైన అబ్బాయితో నీకు పెళ్లి జరిపించి ఉండేవాళ్ళం. మా తలరాతలో కన్నీళ్ళే రాసిపెట్టున్నాయి. ఏం చేస్తాం అంటూ ఆమె తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏడ్చి ఏడ్చి అమ్మ గుండె గట్టిపడిపోయినట్టుంది. బాధను కూడా కోపంగా చూపిస్తుంది అనుకుంది అమూల్య. మరుసటి రోజే సాయంత్రం పూట కూతురు చేతికి సంచిచ్చి సూపర్ మార్కెట్ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళమంటుంది. వేరే ఏదైనా షాప్లోంచి తెస్తానమ్మా, అతను వచ్చి చెప్పాడని అక్కడికే వెళ్ళాలా? అక్కడికే వెళ్ళు, డిస్కౌంట్ వస్తుంది, సరేనా? అలాగే సరే అని ఆమె వరుణ్ వాళ్ళ షాప్కి వెళ్తుంది. ఆ సమయానికి అతను అక్కడే ఉంటాడు. ఆమె ఒక్కో వస్తువు చూస్తున్నప్పుడు వెళ్ళి ఆమె పక్కన నిలబడతాడు. నేను బాస్కెట్లో వేసుకొని వస్తాను, మీరేం చూడక్కర్లేదు. ఇది మా షాపు, నా డ్యూటీ. నువ్వేదో ఎత్తుకుపోతావని చూడ్డం లేదు. నాకేం అలాంటి దొంగ బుద్ధులు లేవు. తెలిసిందిలే. ఏంటి నిన్నటి నుంచి తెలిసింది అంటున్నారు? ఏం తెలిసింది? నీ గురించి పూర్తిగా తెలిసిందని చెప్తున్నాను కదా. నా గురించి తెలిస్తే జాలి పడేవాళ్ళని చూశాను, కానీ ఇతను ఎందుకింత వంకరగా మాట్లాడుతున్నాడు అనుకుందామే. అమూల్య, మనం కొంతకాలం ఫ్రెండ్స్గా ఉండకూడదు? ఫ్రెండ్సా? అవును. నాకు నువ్వెవరో కూడా తెలియదు. ఆహా, ఇప్పుడు తెలుసు కదా. అయితే మాత్రం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? ఇంత అందమైన అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అతని మాటలు ఆమెను ఆకర్షించాయి. నాతో ఓ మనిషి ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇతని కళ్ళలో నా పట్ల ఎలాంటి జాలి లేదు. చాలా మామూలుగా మాట్లాడుతున్నాడేంటి? అయినా చెప్తున్నాడు కదా నా గురించి అన్నీ తెలిసాయని. ఫ్రెండ్షిప్కి ఒప్పుకోనా వద్దా అని ఆలోచించింది. ఏంటి ఏమీ మాట్లాడవు? నేను తర్వాత చెప్తాను. అబ్బో, అలాగే. విజిటింగ్ కార్డు మీద నా నంబర్ ఉంటుంది, కావాలంటే కాల్ కూడా చేయొచ్చు. అమూల్య అతని వంక సీరియస్గా చూసి సామాన్లు కొనుక్కొని వెళ్ళిపోయింది. బయటపడవా? చూస్తాను. నీతోనే చెప్పించే వరకు నాకు తెలుసని ఓపెన్ కాను అనుకున్నాడు అతను. ఆ రోజు రాత్రి అమూల్య తన చెల్లెలు కీర్తికి ఫోన్ చేస్తుంది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంటోంది? ఇందుకే నాకెవ్వరికీ ఫోన్ చేయబుద్ధి కాదు. జీవితాంతం నన్ను రోగిష్టిదానిలాగే చూస్తారా? బతికినన్ని రోజులైనా మామూలుగా ఉండడు నాతో. సారీ అక్క. సరే చెప్పు, ఏం నడుస్తుంది ఇంట్లో? ఇంట్లో అంతా మామూలే, కానీ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అబ్బా, నిజమే? నీకెందుకే అంత ఎగ్జైట్మెంట్? అక్క, లవ్ చేస్తున్నావా? నీ మొహం. నా లైఫ్ చాలా బోరింగ్గా గడుస్తోంది. నీకు కూడా తెలుసు కదా. అమ్మ నాన్నలు ఇంట్లో నుంచి ఎక్కడికి పంపించడం లేదు. జాబ్ చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు. మన ఇంటి గోడలతో తప్ప ఎవ్వరితో మాట్లాడే పరిస్థితి లేదు. పోనీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడినాక ఇక్కడికి వస్తావా? అది కాదే, నాకు పరిచయం అయ్యాడని చెప్పానుగా ఓ అబ్బాయి, తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగాడు ఈరోజు. నువ్వేమన్నావు? నేనేం చెప్పలేదు. ఏమనుకుంటున్నావు మరి? అతనికి నా గురించి అన్ని విషయాలు తెలుసంట, కానీ నాతో చాలా సరదాగా మాట్లాడతాడు. నన్ను ఫ్లర్ట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎవరూ నాతో ఇలా బిహేవ్ చేయలేదే ఇంతవరకు. అందరూ జాలి చూపించేవాళ్లే కదా. కానీ అక్క, అతను నిన్ను లవ్ చేస్తే? లవ్ అది వద్దని ముందే చెప్పైనా? అక్కర్లేదులే. నీ గురించి అన్నీ తెలిసినవాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఎందుకంటాడు? ఫ్రెండ్షిప్పే కదా. ఆ అబ్బాయి మంచివాడు అనిపిస్తే కంటిన్యూ చేయి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలైనా దక్కుతాయి నీకు. పైగా అక్కడ నీకెవరూ ఫ్రెండ్స్ కూడా లేరు. అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయిగా. అవునే. సరే మరి, నేను రేపు ఒకసారి అతన్ని కలుస్తాను. జాగ్రత్త అక్క. అలాగే కీర్తి. కీర్తి ఫోన్ పెట్టేసిన 2 నిమిషాల్లోనే అమూల్య వరుణ్కి ఫోన్ చేస్తుంది. హలో, ఎవరు అన్నాడతను. ఎంతమందికి ఇచ్చావేంటి నంబర్లు? ఓహో, అమ్మునా. ఏయ్, నన్ను అలా నిక్నేమ్తో పిలవకు, నాకు నచ్చదు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా. నేనెక్కడ చెప్పాను ఫ్రెండ్షిప్కి ఓకే అని? ఫోన్ చేసావంటే ఓకే చెప్పినట్టేగా. వెధవకి తెలివి కాస్త ఎక్కువే అనుకొని ఫ్రెండ్షిప్ కాబట్టి ఓకే చెప్పాను. అంతకు మించి లవ్ అది ఇది ఏదైనా అంటే బాగోదు మరి. నేనా? అంటే గింటే నువ్వనాలి, కానీ నేను మాత్రం అస్సలు అనను. నాకంత అవకాశం లేదులే. ఏంటి? అదే, నాకు అలాంటి ఆలోచనలు లేవని చెప్తున్నాను. ఎందుకే నీకున్న ప్రేమని ఒప్పుకోవడానికి అంత గీరా? అసలు నువ్వు నన్ను ప్రేమించడానికి కారణం ఏంటని అడగాలనిపిస్తోంది నాకు. కానీ ఇప్పుడు కుదరదు కదా. నువ్వు ముందు బయటపడాలి నన్ను ప్రేమిస్తున్నానని అని తనలో తానే మాట్లాడుకుని మాట మార్చి, నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు, జాబ్ చేయడానికి వెళ్ళవా అన్నాడతను. అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు వరుణ్.
నాతో ఫ్రెండ్షిప్ ఇష్టం లేకపోతే మీ అమ్మా నాన్నకి అది కూడా మానేస్తావా? నేనెందుకు చెప్తాను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నానని? అంటే సీక్రెటా? మరి నేను అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, ఫోన్ మాట్లాడుతున్నానని చెప్తే తంతారు. అలా వాళ్ళిద్దరూ ఆ రోజు గంటన్నర వరకు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అమ్మో! నేను చూసుకోలేదు. నేను నీకు కాల్ చేసి గంటన్నర అయింది. నాతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదన్నమాట నీకు. వరుణ్, నీకు ఫ్లర్టింగ్ బాగా అలవాటు ఉన్నట్టుంది. నేను ఇంతవరకు ఏ అమ్మాయితో ఫోన్ కూడా మాట్లాడలేదు. నీకు తెలుసా? మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అది కూడా మనకి చాలా రోజుల పరిచయం ఉన్నట్టు మాట్లాడతావు. అందుకు కారణాలున్నాయిలే. ఏంటవి? చెప్పొచ్చుగా. తొందరలోనే తెలుస్తాయి. సరే సరే, ఇంతసేపటి నుండి నేను గదిలో నుండి బయటికి రావట్లేదని అమ్మ లోపలికొచ్చినా వస్తుంది. ఏదైనా ఉంటే మెసేజ్ చేయి వరుణ్, సరేనా? కాల్స్ మాత్రం నేనే చేస్తాను, నీ అంతట నువ్వు చేయొద్దు. అలాగే అమ్ము. వరుణ్, మళ్ళీనా? సర్లే ఉండు అని ఫోన్ పెట్టేసింది ఆమె. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో ఇంతసేపు మాట్లాడాను. వరుణ్తో మాట్లాడితే నిజంగానే టైం తెలియట్లేదు. కానీ తనకెందుకు నా మీద ఇంట్రెస్ట్? ఒకవేళ నన్ను లవ్ చేస్తున్నాడా? వద్దు, అలా అనకూడదు. తర్వాత తనే బాధపడతాడు. అయినా నేను ముందే చెప్పేశాను కదా, ఓన్లీ ఫ్రెండ్షిప్ అని. అలా తన మనసుకు తానే సమాధానం చెప్పుకుంది అమూల్య. చాలాసేపు వరుణ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ముసిముసిగా నవ్వుకుంది. ఆ రోజు నుండి వాళ్ళ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. అదే కాక అప్పుడప్పుడు అతన్ని కలుస్తూ ఉండేదామె. ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఒకరి ఆలోచనలంటే ఒకరు ఇష్టపడడం మొదలుపెట్టారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం బయట పెట్టడం లేదు, కానీ నా జీవితంలోకి వచ్చే అమ్మాయి మనస్తత్వం ఎలా ఉండాలని నేను కలలుగన్నానో అచ్చం అలా ఉన్నావమ్మో. వీలైనంత తొందరగా నీ చేతే ఐ లవ్ యూ అని చెప్పిస్తాను. చాలా తొందరలోనే నీ మెడలో మూడుముళ్ళు వేసి నా సొంతం చేసుకుంటాను అనుకుని నిజంగానే అమూల్యను ప్రేమించడం మొదలు పెడతాడు వరుణ్. నీ మాటల్లో ఏదో మ్యాగ్నెట్ ఉంది వరుణ్. అది నన్ను నీ వైపు లాగేస్తుంది. నా మనసులో ఆశలు పెంచేస్తుంది. నాకు నువ్వు కావాలి వరుణ్ అని అడగాలనిపిస్తోంది, కానీ నాకు ఆ ప్రాప్తం లేదు అనుకుంటూ ఆమె బాధపడేది. అలా 6 నెలల పైనే అయినా అమూల్య నోరు విప్పకపోవడంతో వరుణ్కి విసుగొచ్చింది. అమ్ము ఎందుకు తన చుట్టూ గిరిగీసుకుంటోంది? నా మీద తనకున్న ప్రేమ తన కళ్ళలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తనెందుకు బయటపడ్డం లేదు అనుకున్న అతను ఓ రోజు ఆమెతో, అమ్ము, నేనింక ఎదురు చూడలేను. దేనికి వరుణ్? ఇంకెంతకాలం తీసుకుంటావు నా మీద నీకున్న ప్రేమను బయటపెట్టడానికి? వరుణ్, అది నీకెలా తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని? నాతో ఉంటే నువ్వెంత సంతోషంగా ఉంటావో నాకు కనబడ్డం లేదా? నువ్వు చెప్తేనే తెలుస్తుంది అనుకుంటున్నావా? కానీ నువ్వు బయటకు చెప్పకుండా నేను పెళ్లి ప్రయత్నాలు ఎలా చేయాలి? పెళ్ళేంటి వరుణ్? అదేం ప్రశ్న? మనం పెళ్లి చేసుకోవద్దా? పిల్లల్ని కనొద్దా? కలిసి బ్రతకొద్దా? నీకేమైంది వరుణ్? ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి? నా పరిస్థితి నీకు తెలుసు కదా. ఏమైంది నీ పరిస్థితికి? మీ అమ్మా నాన్న ఒప్పుకోరనా? నేను ఒప్పిస్తాను కదా. మనం పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళు కూడా పిల్లల్ని కని 3 తరాలు చూడాలి. అప్పటి వరకు ఒకరికొకరం మన ప్రేమను పంచుకుంటూ ఉండాలి. వరుణ్ అలా మాట్లాడేసరికి అమూల్య షాక్ అయ్యి లేచి నిలబడింది. అంటే నిజంగానే నీకు నా గురించి ఏం తెలియదా? ఏం తెలియాలి? నేను ఎక్కువ కాలం బ్రతకను వరుణ్. నాకు క్యాన్సర్ ఉంది. అది కూడా సీవియర్ స్టేజ్లో ఉంది. అందుకే నాతో ఎవరూ మాట్లాడరు. నేను ఎవరితోనూ మాట్లాడను. కానీ నువ్వు నీ అంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నన్ను పలకరించావు, నవ్వించావు. నా జీవితంలో ఉండే ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో రుచి చూపించావు. అందుకే నాకే తెలియకుండా నీతో ప్రేమలో పడ్డాను. అలా అని విషయం బయటకి చెప్పలేను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నీ గుండెకు గాయమే మిగులుతుందని భయపడ్డాను. ఇప్పుడు నేను భయపడ్డట్టే జరిగింది. అమ్ము, కామెడీ చేస్తున్నావా? నేను నా అంతట నేనెందుకు కలిశాను నిన్ను? నువ్వు ప్రేమిస్తున్నావని తెలిస్తేనే ఆ విషయం నీతో బయట పెట్టించడం కోసం నేను కలిశాను. నీతో చేసిన ఈ ప్రయాణంలో నీ మీద చాలా ప్రేమ పెంచుకున్నాను. కానీ నువ్వు కొత్తగా ఏదేదో మాట్లాడతావేంటి? నన్ను దూరం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? ప్లాన్ కాదు వరుణ్, నాకు నిజంగానే క్యాన్సర్ ఉంది. అయినా నేను నిన్ను ఇష్టపడలేదు. నువ్వు మా ఇంటికి వచ్చిన రోజే నేను నిన్ను మొదటిసారి చూశాను. నీతో అలా చెప్పిందెవరు? అమూల్య మాటలతో వరుణ్కి ఒక క్లారిటీ వచ్చింది. ఆది కావాలనే అబద్ధం చెప్పాడని అర్థమైంది. ఇప్పుడు అతన్ని నిలదీసినా నాకు వచ్చే ఉపయోగం లేదు. నేను ప్రాణం అనుకున్న నా అమూల్య చనిపోతుందా అనే బాధ అతని మనసులో నిండిపోయింది. ఏవీ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళినా అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. అమూల్యని ప్రేమించినందుకు నాకు బాధగా లేదు, కానీ తను చనిపోతుందన్న విషయాన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ చాలాసేపు బాధపడ్డాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియక ఆమెను అతను ప్రేమించాడని అమూల్యకు అర్థమైంది. అంటే ఇన్నాళ్ళు వరుణ్ నా వెంట తిరగడానికి కారణం ఇదన్నమాట. ఇప్పుడు నా పరిస్థితి తెలిసింది కదా, ఇక రాడులే అనుకునింది ఆమె. కానీ 2 రోజుల తర్వాత వరుణ్ హుటాహుటిన అమూల్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. వరుణ్, ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకంత హడావిడి చేస్తున్నావు? అమ్ము, కాసేపు నోరు మూసుకొని కూర్చో అన్నాడతను. దాంతో ఆమె భయపడిపోయింది. కాస్త దూరంలో ఉన్న ఒక గుడికి ఆమెను తీసుకెళ్లి అమ్మవారి ముందే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు వరుణ్. అమూల్య మరింత షాక్ అయింది. నీకు పిచ్చి పట్టింది వరుణ్, ఇలాంటి పని చేశావేంటి? నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు మిగిలేదేంటి? నువ్వు కోరుకున్న ఏ ఆనందమూ నీకు దక్కదు. తప్పు చేశావు వరుణ్. నేను సరిగ్గానే చేశానమ్మో. జీవితాంతం నువ్వు నాతో ఉండలేవు, అంతే కదా? కొద్ది రోజులు ఉంటావు కదా, ఆ కొద్ది రోజులు నాకు భార్యగా ఉండు. మనం ఒకే ఇంట్లో సంతోషంగా కలిసి ఉందాం. దేవుడు మనల్ని విడదీసే రోజు వచ్చే వరకు. వరుణ్ మాటలకి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అతని చేతులు పట్టుకొని ఎంతో ఏడ్చింది. నువ్వు నా జీవితంలోకి రావడం నాకు ఒక వరం అయింది. ముందు ప్రేమ అనే అద్భుతమైన ఎమోషన్ని ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ మంగళసూత్రాల బరువుతో నా మనసు మరింత పులకరించిపోతుంది. ఒక కూతురుగానే నా ఆయుష్ ముగుస్తుందనుకున్నాను. నేను ప్రేమించిన వాడికి భార్యగా మారి ఒక పరిపూర్ణమైన ఇల్లాలుగా కన్నుమూయబోతున్నానంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. వద్దు, ఇక మీదట చావనే మాట నీ నోట రాకూడదు. మనం కలిసినంతకాలం మన సంతోషాలే కనబడాలి. ఏ రోజు ఏం జరుగుతుందో అన్న భయం, బాధ ఇప్పటి నుంచి మనం మొయ్యొద్దు. నాకు నీతో కలిసి గడిపే అందమైన జ్ఞాపకాలు సంపాదించుకోవాలనుందమ్మో అని చెప్పి వరుణ్ ఆమెను తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్తాడు. 2 కుటుంబాల వాళ్ళకి తమ మనసులో ఉన్న మాట చెప్పి వాళ్ళ అంగీకారం తీసుకొని కొత్త కాపురం మొదలు పెడతారు. లోకంలో ఏ జంటైనా ఇంత ఆనందంగా ఉంటుందా అనిపించేలా సాగింది వాళ్ళ కాపురం. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూసి పెద్దవాళ్లంతా ఎంతో మురిసిపోయారు. కూతురికి ఆ సంతోషం జీవితాంతం దక్కితే బాగుంటుందని ఆమె తల్లిదండ్రులు ఎందరో దేవుళ్ళని మొక్కారు. కానీ ఎవ్వరి ప్రేమ అమూల్యకి ఆయుష్ని పెంచలేకపోయింది. కొన్ని నెలల్లోనే ఆమె హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ మరణించింది. ఆమె చావు వరుణ్ గుండెకి తీరని సుఖాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కొంతకాలం గడిచిపోయింది. వరుణ్ భార్య జ్ఞాపకాల్లోనే బతుకుతూ వచ్చాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు, ఎవరిని పలకరించేవాడు కూడా కాదు. కొడుకు ఒక మరబొమ్మలా మిగిలిపోయాడని అతని తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. అలా 3 సంవత్సరాలు గడిచింది. వరుణ్కి మళ్ళీ పెళ్లి చేయడానికి అతని తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఒప్పుకోలేదు. ఇక చేసేదేం లేక అందరూ ఊరుకున్న సమయంలో అమూల్య కన్నవాళ్లు తమ 2వ కూతురైన కీర్తికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అమ్మా, నాకెలాంటి సంబంధాలు చూడొద్దు. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దామని? మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటే వరుణ్ బావతో చేయండి, లేదంటే నా పెళ్లి గురించి మర్చిపోండి. వరుణ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చిందనేది పక్కన పెట్టండి, దాని గురించి మీరు ఆలోచించండి. కానీ అల్లుడు గారు మీ అక్క జ్ఞాపకాల్లోంచి బయటికి రావడం లేదు. మాకంటే ఎక్కువగా తనే క్షోభను అనుభవిస్తున్నాడు. 2వ పెళ్లికి అసలు ఒప్పుకోవడం లేదని తెలుసు కదా. బావ నాతో పెళ్లికి ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోలేదంటే అక్కలాగే నేను కూడా మీకు దూరం అయిపోతాను అంటూ మొండికేసింది కీర్తి. ఆమె తల్లిదండ్రులు భయపడ్డారు. వరుణ్తో విషయం చెప్పారు. వరుణ్ ఆమెతో మాట్లాడడానికి ఇంటికొచ్చాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? బ్లాక్మెయిల్ చేస్తున్నావట? అవును. చూడు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అది నాకు తెలుసు. మరెందుకింత మొండితనం? నేను మిమ్మల్ని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేను బావగారు. నేను అమూల్యకి తప్ప ఆ స్థానం ఎవ్వరికీ ఇవ్వలేను. నేను మిమ్మల్ని బలవంతం చేయను. నేను కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోతాను. కీర్తి, నువ్వెందుకు ఇలా తయారయ్యావు? అది కాదు బావా, మీ వాళ్ళు కూడా నిన్ను పెళ్లి చేసుకోమని ఎంత బలవంత పెడుతున్నారు? అందరినీ బాధ పెట్టడం దేనికి? నా మెడలో తాళి కట్టు. అందరికీ మనం సంతోషంగా కలిసిపోయామని, కొత్త జీవితం ప్రారంభించామని నమ్మించవచ్చు. పెద్దవాళ్ళంతా సంతోషపడతారు. కానీ అలా చేస్తే నీకు జీవితం లేకుండా పోతుంది. నాకు నువ్వు నా పక్కనుంటే చాలు. నా మీద ప్రేమ కురిపించక్కర్లేదు. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇప్పట్లాగే నువ్వు అక్క జ్ఞాపకాల్లోనే ఉండు. నేను అడ్డుపడను.
కాదు, నాకు వేరే పెళ్లి చేస్తామని మీరంతా మొండికేస్తే మాత్రం నేను బ్రతకను. కీర్తి చేసిన ఎమోషనల్ బ్లాక్మెయిల్కి వరుణ్కి ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అతని తల్లిదండ్రులకి ఎంతో కొంత ఊరట కలుగుతుందన్న ఆలోచనతో ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెద్దవాళ్ళందరూ ఎంతో సంతోషంగా వాళ్ళకి పెళ్లి జరిపించారు. పెళ్ళైన తర్వాత కూడా వరుణ్ కీర్తితో అంటి ముట్టనట్టే ఉన్నాడు. ఆమె మాత్రం ఒక భార్యగా అతనికి అన్ని సపర్యలు చేసేది. ఒక కోడలిగా అతని కుటుంబానికి సేవలు చేసేది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కీర్తి పరిస్థితికి అతనికి విపరీతంగా జాలేస్తుంది. కీర్తికి నచ్చజెప్పుండాల్సింది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల తన ఇంట్లో పనులు చేయడానికే మిగిలిపోయింది. ఏ సరదా సంతోషం లేకుండా అయిపోయింది తన జీవితం అని గిల్టీ ఫీల్ అయ్యేవాడు అతను. ఒకరోజు కీర్తి తన సామాన్లు సర్దుతున్నప్పుడు అనుకోకుండా ఒక ఆల్బమ్ అల్మారా కిందికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు అది వరుణ్ కంటపడుతుంది. ఆల్బమ్ నిండా వరుణ్ ఫోటోలే ఉన్నాయి. అతను కాలేజీ చదువుతున్నప్పటి ఫోటోలవి. అది చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. కీర్తి నన్నే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టడానికి ఈ ఆల్బమ్కి ఏదైనా సంబంధం ఉందా అనుకుని ఆ రోజు సాయంత్రం ఆమెను నిలదీశాడు. నేను నీకెప్పటి నుంచి తెలుసు కీర్తి? మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి తెలుసు బావగారు. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. అప్పుడే మీరంటే నాకు ఒక రకమైన ప్యాషన్ ఉండేది. మీరు ఎప్పుడు కనిపించినా మీ ఫోటోలు తీసుకునేదాన్ని. వాటన్నింటినీ ఇలా ఆల్బంలో అంటించి జాగ్రత్తగా దాచుకున్నాను. అప్పుడు నా వయసు చిన్నది కదా. ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం, నిర్ణయం తీసుకోవడం నా చదువుకు అడ్డొస్తుందేమో అని వెనకడుగేశాను. తర్వాత మీ డిగ్రీ పూర్తయి మీరు వెళ్ళిపోయారు. మేముంటున్న ఏరియాలోనే మీరు ఉంటారని నాకు అసలు తెలియదు. తెలియక మిమ్మల్ని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను డిగ్రీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మా అక్క భర్తగా నాకు పరిచయం అయ్యారు మీరు. దానికంత గొప్ప సంతోషాన్ని దక్కేలా చేసిన మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపించింది. అంతలోనే నా ప్రేమ ఓడిపోయిందని అర్థమై చాలా బాధేసింది. కొద్ది రోజుల్లోనే అక్క చనిపోయిన బాధని కూడా మోయాల్సి వచ్చింది. అన్ని రకాలుగా జీవితంలో అన్నీ కోల్పోయానేమో అనిపించేది నాకు. అక్క ప్రేమని, మీ ప్రేమని, నా సంతోషాన్ని. అయినా కూడా నేను మీ జీవితంలోకి రావాలనుకోలేదు. ఏదో ఒకనాటికి అక్క జ్ఞాపకాల నుంచి బయటపడి మీకంటూ ఒక జీవితం ఏర్పరచుకుంటే చాలని కోరుకున్నాను. మరి మన పెళ్లి గురించి ఎందుకంత పట్టుబట్టావు? ఒక్క నిమిషం అంటూ ఆమె తన సూట్ కేసులో నుండి ఒక డైరీ తీసి అతనికిచ్చింది. ఇది అక్క చనిపోకముందు రాసుకున్న డైరీ. తను మీతో ప్రేమలో ఉన్నప్పుడు ఇందులో నా కోసం ఒక పేజీ రాసింది. చెల్లి, నా జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఏదో రోజు నువ్వు నా డైరీ చదువుతావని తెలుసు. ఈ మాట నీకు నేరుగా కూడా చెప్పొచ్చు. కానీ నేను ప్రేమిస్తున్న వాణ్ణి నీ భర్తగా చేసుకో అని నా నోటితో చెప్పేంత ధైర్యం రావడం లేదు. నువ్వు ఇది చదివేప్పటికీ నేను చనిపోయి ఉంటాను కాబట్టి ఏ సమస్య ఉండదు. వరుణ్కి భార్యగా బ్రతికే అదృష్టం నాకు లేదు. కానీ నేను తన జీవితంలో ఉండాలనుకుంటున్నాను. అందుకే నువ్వు వరుణ్ని పెళ్లి చేసుకో. నేను మీకు కూతురుగా పుడతాను. వరుణ్ ప్రేమని కూతురుగా అయినా అనుభవిస్తాను. నా ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదా అని రాసింది. వరుణ్ కూడా ఆ డైరీలో ఉన్న ఆ పేజీని చదివాడు. ఈ డైరీ నేను ఈ మధ్య చదివాను బావగారు. ఆ రోజే నిర్ణయించుకున్నాను అక్క కోరిక తీర్చాలని. పెళ్లికి నేనంత మొండికేశాను కాబట్టి ఇది కూడా నేనే రాశానని నా మీద నింద వేస్తారేమోనని ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు. ఈ ఆల్బమ్ వల్ల నా ప్రేమ బయటపడింది. అందుకే జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఎలా స్పందించాలని వరుణ్కి అర్థం కాలేదు. అమూల్య తన ప్రేమను ఎంత గాఢంగా కోరుకుందో మాత్రమే అర్థమైంది అతనికి. తన కోసం నేను కార్చే కన్నీరు ఏ లోకాన ఉన్నా నా అమూల్యని కూడా ఏడిపిస్తుందని ఇప్పుడే అర్థమైంది. నేను నీకు మాటిస్తున్నానమ్ము, నీ కోరిక నెరవేర్చే రోజు తప్పకుండా వస్తుంది అనుకున్నాడు అతను. ఆ మరుసటి రోజు నుండి అమూల్య గురించి కాకుండా కీర్తి గురించి తన ఆలోచనలు మళ్ళాయి. చిన్నప్పటి నుంచి నేను కోరుకుంటున్న కోరిక, నన్ను ఒక అమ్మాయి తనంతట తాను ఇష్టపడాలని, ఆమెతోనే నా జీవితం కొనసాగాలని. ఆ అమ్మాయి అమూల్య అని నేను పొరపాటు పడ్డాను. కీర్తి నా జీవితంలో ఎప్పటినుంచో ఉందన్నమాట. నా కోరికను దేవుడు వృధా పోనివ్వలేదు. నా జీవితం కీర్తితోనే అని ఆయన ఎప్పుడో రాసిపెట్టాడు. నన్ను ఇంతలా ప్రేమించినందుకు అన్ని రకాలుగా కీర్తి శిక్ష అనుభవిస్తుంది. ఇష్టం ఉండి కట్టినా లేక కట్టినా నేను తన మెడలో తాళి కట్టాను. తను నా బాధ్యత, నా భాగస్వామి. ఆ గౌరవం, ఆనందం నేను కీర్తికి ఇచ్చి తీరాలి అని నిర్ణయించుకున్న అతను నెమ్మదిగా కీర్తితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాడు.
ఇక తన జీవితానికి తోడు ఆమె అనే నిజాన్ని అతను మనసుకి గట్టిగా చెప్పుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య స్నేహం చనువుగా మారింది. కీర్తి ప్రేమ అతని మనసుని కదిలించింది. అతను ఆమెతో ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు. తన జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టాడు. భర్త ఆదరణ, ప్రేమ దొరకడంతో ఆమె ఎంతో సంతోషించింది. వాళ్ళ సంతోషాల మధ్య 1 సంవత్సరం గడిచిపోయింది. కీర్తికి ఒక ఆడపిల్ల జన్మించింది. అమూల్యే తమ బిడ్డగా మళ్ళీ పుట్టిందని నమ్మి వాళ్ళ పాపకి అమూల్య పేరు పెట్టారు. పాప రాకతో వాళ్ళ జీవితాల్లో కొత్త సంతోషాలు, కొత్త వెలుగు వచ్చాయి. అప్పటి నుండి ఆ జంట తమ బిడ్డతో కలిసి ఆనందంగా జీవితాన్ని ముందుకు సాగించారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.